రా కదిలిరా సభ చంద్రబాబు నాయుడు నిర్వహించారు. దానిపైన మీ అభిప్రాయం? రా కదిలిరా అనే సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు సొంత ఎజెండా లేకుండా ఏదో పార్టీని నమ్ముకొని ఆయన కూడా అందరిని పొత్తులతో బయలుదేరి రా కదిలిరా అన్నా ఏ కదిలిరా అన్నా ఇవాళ ప్రజలు జనాలు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో ఆయన నమ్మే నమ్మకాలు పోయినాయి. అంటే ఆయన కూడా 14 ఏళ్ళు చేశారు కదా సార్. 14 సంవత్సరాలు ఆయన అంతకుముందు చేశాడు, అంతకుముందు 14 ఏళ్ళు చేశాడు, అంతకుముందు 10 ఏళ్ళు చేశాడు. ఆయన వరగబెట్టింది ఏముంది రాష్ట్రానికి? ఏముంది? ఏమీ లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఏముంది? ఛాన్స్ ఇవ్వడానికి వైసీపీకి ఇచ్చిందే ఒక ఛాన్సు. మళ్ళీ ఈయనకి ఆల్రెడీ 4-5 ఛాన్సులు ఇచ్చి ఆయనే 30 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్నవాడే ఏం చేయలేకపోయాడు రాష్ట్రానికి. ఇప్పుడు వరకు ఏం జరిగింది రాష్ట్రానికి? మామూలుగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, బీసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, ఓసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, ఓబీసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు? ఆయన్నే చెప్పమానండి. ఎంతమంది ఆయన న్యాయం చేశాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు? బాబు వస్తే జాబ్ కూడా పోయిద్ది, ఉన్నావు జాబ్ పోయిద్ది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న మాట మర్చిపోవడమే. మొన్న పోస్టర్లో రాజధాని ఇచ్చిన కొత్తలో ఆయన ముఖ్యమంత్రి చేశాము. ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలే. అదిగో పోస్టర్లు వేసి పాంప్లెట్లు వేసి హైటెక్ సిటీ చేస్తాను దాన్ని కూడా అని చెప్పి చూపించాడు. హైదరాబాద్ మాదిరికి అంతకంటే డెవలప్ ఎక్కువ చేస్తాను అన్నాడు. ఏమీ చేయలే. పునాది రాళ్ళు అయిపోయినాయి, అవన్నీ పునాదులు ఉన్నాయి అక్కడ. పులివెందులు కాదు, ఆయన్ని కోస్తా ఆంధ్రాలో కానీ ఇక్కడ గెలవమను. పులివెందుల దాకా వద్దు. ఆయన్ని ఇక్కడ వేసి గెలవమను. ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఆయన పార్టీ బలం ఎక్కువ ఉంది. ఈ జిల్లాలో ఎక్కడన్నా వేసి గెలవమను. పులివెందుల దాకా ఎందుకు? రాయలసీమలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు పిచ్చి మాటలు, పిచ్చి కథలు చెప్పి ప్రజలు నమ్మరండి. ప్రజలు నమ్మరు. నమ్మే పరిస్థితులు పోయినాయి. ఇవాళ ఏ నాయకుడిని నమ్మట్లా ప్రజలు. ప్రజానీకం బాగా ఓటర్ మంచి తెలియగలడు. నువ్వేదో మాయమాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. వాడొచ్చి ఏదో మాయమాటలు చెప్తే నమ్మే పరిస్థితి అసలు లేదు. అది ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం 40-60 ఏళ్ళ జీవిత చరిత్రలో, రాజకీయ చరిత్రలో నాకు 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మేమందరినీ నాయకులను చూసాం. ఎవరు కూడా మా వర్గాలకి అంటే దిగువ వర్గాలకి ఎవరు సరైన న్యాయం చేయలే. ఎప్పుడో ఇందిరాగాంధీ చేసింది కూడు గూడు గుడ్డ అన్న పదంతో కొంచెం లేబర్కి న్యాయం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చిన తరం ఎవడో ఏమీ చేయలేదు. ఆ కోవలు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా 10 పైసలు బెటరే. కొంచెం ఇళ్ళు ఇచ్చాడు. దళితుల ఎమ్మెల్యేలు కాదు, ఓసీ ఎమ్మెల్యేలు కాదు, బీసీ ఎమ్మెల్యే కాదు. పనితనం ఎవడు సరిగా లేకపోతే ఆయన తీసేస్తాను అనడంలో తప్పు లేదు. నీ పార్టీలో సరిగ్గా పనిచేయనివాడు ఉంటే ఆయనకి పార్టీకి ఇబ్బందిగా తీసేస్తే తప్పు లేదు. పని చేయగలిగినవాడే, దమ్మున్నవాడే, ప్రజల్లో తిరిగేవాడే, ప్రజలతో మమేకం అయ్యేవాడే కావాలి. ఎక్కడో ఏసీ గదులు పడుకుని ఎమ్మెల్యే అయిన తర్వాత జనాల మొహం చూన్నాడు ఆయన ఎందుకు, ఇంకెవరైనా ఎందుకు? ఆ పార్టీ వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళకి అలవాటు అది. ఇక్కడ ఎవడో చేసిన ఆయన 40 ఏళ్ళు దోసుకున్నాడు. ఈయన 5 ఏళ్ళే చేసింది, 4 ఏళ్ళే చేసింది. ఆయన 40 ఏళ్ళు దోసుకున్నాడు. హైదరాబాదుని మింగిపారదొబ్బాడు. హైదరాబాదులో ఏమీ లేదు. హైటెక్ సిటీ అని గోపురం చూపించాడు, మింగేశాడు. అక్కడ అవుటర్ రింగులు మింగేశారు, అన్నీ మింగేశారు. మళ్ళీ ఇవాళ ఆంధ్రాలో నేను హైటెక్ సిటీ అతన్ని రాజధానిలో 30,000 కోట్ల స్థలాలు దెంగేసి వాటికి నతిగతి లేకోకుండా ఇవాళ రాజధానిని అలా ఉంచారు. ఆంధ్రాకి అసలు రాజధాని ఏది? రాజధాని లేకుండా చేశారు. అది వాళ్ళు చేసిన పని. అది అమరావతిలో రేకుల షెడ్లు వేసి జనాల్ని మబ్బిపుచ్చి ఈసారి చేస్తాం 5 ఏళ్ళలో ఏమీ చేయనోడు ఇంక ఈసారి ఏం చేస్తాడు? గతం అంతా ఆయన దగ్గరే ఉంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయనకే అప్పచెప్పారు అధికారం. ఆయనే బాగా చేస్తాడు, మేము కూడా ఆయనకే చేసాం అప్పుడు. కానీ పరిస్థితులు తారుమారైపోయి ఎవరికి ఏమీ చేయక ఆళ్ళ వర్గంలోని వాళ్ళకే పెన్షన్లు, ఆళ్ళ వర్గంలో వాళ్ళకే అమ్మఒళ్ళు, ఆ వర్గం తప్ప సామూహిక న్యాయం ఎవరికి జరగలేదండి. ఎలక్షన్ మూమెంట్లో రేపు ఎలక్షన్, వచ్చే నెల ఎలక్షన్ అనగా ఇవాళ పసుపు కుంకుమ ఇస్తే
పసుపు వాళ్ళు తీసుకున్నారు, ఓట్లు వాళ్ళకి వేశారు. పసుపు నీకు ఇచ్చారు, ఓట్లు వాళ్ళకి వేశారు, అంతే, ఇంకేం లేదు. అది ఈసారి నేనే వస్తాను, అందరు పని చూస్తాను మనకేది ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరినీ రెడ్డి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను మీరు అన్నదానికి. దాసరి నారాయణరావు కూడా ఒక సినిమా తీశారు. ఆయన ఎక్కడున్నాడు, ఏ లోకంలో ఉన్నాడో కానీ, పిచ్చోడి చేతిలో రాయి అని ఒక సినిమా తీశారు. ఆ పిచ్చోడి చేతిలో రాయి మధ్యగా ఆంధ్ర జనం అవకోకుండా ఉంటే చాలు, అంతకంటే మనం ఏం చెప్పలేం అసలు. చంద్రబాబు ఈసారి వస్తారని వ్యాఖ్యలు చేస్తాను, నేనే వచ్చేది. ఆయన ఇంట్లో నువ్వు కనొచ్చు ఎన్నో భ్రమలైనా సరే, నేను ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని, ఎవడు కళలో ఆడు కంటా ఉంటాడు, దానికి అది ఎవడు ఏమి చేయలేడు. పులివెందులని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాను, అంటే పులివెందులని నేనే వచ్చేది, పులివెందులని ఏం చేయలేదు జగన్ అని అంటున్నాను. ఆయన సొంత నియోజకవర్గం ఏం డెవలప్ చేశాడు? ఆయన ప్రతిసారి ఆయనే ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం డెవలప్ చేశాడో, గత 4 ఏళ్ళు ఏం డెవలప్ జరిగిందో, అంతకుముందు ఏం డెవలప్ జరిగిందో చిత్తూరుకి అది చెప్పమను చాలు. ఆయన సొంత నియోజకవర్గం. రాయలసీమని రత్నాలసీమ అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. రాయలసీమని రత్నాలసీమ ఆయన చెప్పేది ఏంటమ్మా ప్రజలకి? అది ఇక్కడున్న పీపుల్స్ అందరికీ తెలుసు. రాయలసీమ రత్నాలసీమ ఆయన ఏం చేయక్కర్లా, ఎప్పుడే అయిపోయింది. కరువు సీమ చేశాడు, నేనైతే రత్నాలసీమ చేసేవాడిని అని అంటున్నారు కదా. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టలా 40 ఏళ్ళ నుంచి. 40 ఏళ్ళ నుంచి కట్టినోడు ఇవాళ 5 ఏళ్ళలో కట్టేస్తాడా? రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్ట్ కట్టారో చూపించమనండి. రాయలసీమలో నేను పలానా ప్రాజెక్టు నా పేరు మీద జరిగింది అన్న. రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టాడు అని చెప్పుకోవడానికి ఒకటి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు అల్లుడు గారు మాకు ఇది కట్టాడని ఆంధ్ర జనాలు చెప్పుకోవడానికి ఏముంది? సరే అవకాశం ఇవ్వండి, నేను వస్తే ప్రాజెక్టులు వస్తాయి, జాబ్స్ వస్తాయి అని అంటున్నాడు కదా సార్ వ్యాఖ్యలు. బాబు వస్తే జాబ్ పోయిద్ది, అది మాత్రం ఫస్ట్ పాయింట్. అర్థమైందా? బాబు వచ్చాడు జాబ్ పోయిద్ది అన్న నినాదం వింటాం. ప్రజలు ఇంకా ఆంధ్ర జనం ఇప్పుడే కొద్దిగా గొప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. దిగువ జాతి వాళ్ళకి అసలు ఆయన ఒక డైలాగ్ అన్నాడు, ఎస్సీలు కానీ ఎందుకు పుట్టాలని ఒకప్పుడు ఒక డైలాగ్ అన్నాడు. అది గుర్తు చేసుకుంటే ప్రజలు చాలు, ఆయనకు ఓటు వేయాలో లేదో జనమే నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎవరు బాగా పనిచేశారో, ప్రజలకి ఎవరు దిగువ జాతికి ఎవరైతే ఎక్కువ వర్క్ చేశారో, ఎక్కువ పథకాలు అందించారో, ఎవరికైతే న్యాయం జరిగింది కానీ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది దానిలో ఏం చెప్పవసరం లేదు. మా అభిప్రాయం ఎవరు రావాలని మేము ఎలా చెప్తాము? మా అభిప్రాయం, మా ఉద్దేశం అయితే జగనే వస్తాడని మేము అనుకుంటున్నాం. సభ చంద్రబాబు నాయుడు గారు, దానిపైన మీ అభిప్రాయం? రా కదిలిరా అనే సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు. రా కదిలిరా సభ చంద్రబాబు నాయుడు గారు, దానిపైన మీ అభిప్రాయం? రా కదిలిరా అనే సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు